వంకాయ ఆనియన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇలా కట్ చేసుకొని వంకాయలు అనేది వంకాయ సైజ్ అనేది ఈ సైజులో ఉండాలి. కిచెన్లోకి అయితే వచ్చాము ఇప్పుడు. కిచెన్లో ఇక్కడ మసాలాలు పెట్టుకున్నాము అండ్ కడాయి పెట్టుకున్నాము. ఓకే, ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఇక కలపాల. మీకు శరీరాజు మసాలా వేసిన తర్వాత 5 మినిట్స్ అయింది. వంకాయ ఇక్కడ ఆల్మోస్ట్ వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది. తీసుకొని కలుపుకొని వేసుకోవాలి అండ్ విల్ టేస్ట్ ఇట్. గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిట్ షెరీ లైఫ్ స్టైల్. ఇవాళ వచ్చేసి వంకాయ ఆనియన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం వంకాయలు కట్ చేద్దాం, వెజ్జీస్ కట్ చేసుకొని తర్వాత మళ్ళీ కిచెన్లోకి వద్దాం. ఓకే, గోయింగ్ టు ద వీడియో. ఇలా కట్ చేసుకొని వంకాయలు అనేది 6 పీసెస్ చేస్తున్నాము. ఒక్కొక్క వంకాయని చేసుకొని ఇక్కడ పక్కన ఉప్పు నీళ్ళు ఉన్నాయి కదా, ఈ ఉప్పు నీళ్ళలో వేయాలి. లేకపోతే ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఉప్పు అది చేదవ్వకుండా ఉంటుంది వంకాయని. ఇలా మనం ఒక 12 నుంచి 15 వంకాయలు తీసుకున్నాము. 2 ఉల్లిపాయలు. వంకాయ ఉల్లిపాయ కర్రీ. మనం గుత్తి వంకాయ చేద్దాం అనుకున్నాం కానీ వంకాయ సైజ్ చిన్న ఉంది. వంకాయ సైజ్ అంటే గుత్తి వంకాయకి సెట్ కాదు. వంకాయ ఉల్లిపాయ ఇదే చేస్తాం సింపుల్గా. కట్ చేసుకొని కటింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత వంకాయలు కట్ చేసుకుంటే ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. వంకాయ సైజ్ అనేది ఈ సైజులో ఉండాలి. వంకాయ అనేది ఈ సైజులో ఉండాలి. అయితే ఉడకదు, ఆయిల్లో ఉడకబెట్టాలి కాబట్టి ఈ సైజులో ఉడకబెట్టాలి. తర్వాత ఉల్లిపాయ అనేది ఈ సైజులో 2 తీసుకొని సరిపోతుంది. కట్ చేయి. అండ్ ఇప్పుడు వచ్చేసి వంకాయ కటింగ్ అయిపోయింది. ఉప్పు నీటిలో వేసుకున్నాము అండ్ ఆనియన్ కూడా కట్ చేసాము. ఈ 2 ఐటమ్స్ అనమాట వెజ్జీస్లో. ఈ 2 ఐటమ్స్. టమాటో ఉంది కానీ టమాటో వేయద్దు దీంట్లో. ఓన్లీ ఆనియన్స్ అండ్ వంకాయలు. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి దీనికి కావాల్సిన మసాలాలు అవి చూపిస్తాను. కుకింగ్ బాక్స్లోకి వెళ్దాం, కిచెన్లోకి వెళ్దాం. కిచెన్లోకి అయితే వచ్చాము ఇప్పుడు. కిచెన్లో ఇక్కడ మసాలాలు పెట్టుకున్నాము అండ్ కడాయి పెట్టుకున్నాము. ఓకే, ఇప్పుడు మనము కుకింగ్ ప్రాసెస్ చేద్దాం. ఇక్కడ ప్యాన్ వేడవుతుంది. అప్పటిలోపు ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పోపు గింజలు, ఈ ఐటమ్స్ ప్లస్ ఆయిల్. ఓకే, ఇప్పుడు ఆయిల్ ప్యాన్లో పోసుకుందాం. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. పోసాం. తర్వాత ఉల్లిపాయలు, వేసాం. తర్వాత ఇమీడియట్గా వంకాయలు అనేది వేసేసుకున్నాం. స్పూన్తో కలుపుకోవాలి. నీట్గా కలుపుకొని పసుపు, ఉప్పు,
ఉప్పు కూడా వేసేయాల. సో ఆవగింజలు జీలకర్ర అనేది మనము మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకున్నాం ఈ 2 ఐటమ్స్. సో ఇది పోపు డబ్బా రెడీ చేసుకున్నాం ఇవాళనే. పల్లీలు పోపు డబ్బాలో ఏమేమి కావాలి, పల్లీలు, పోపు గింజల్లో ఆవాలు, మెంతులు, పసుపు, తర్వాత ఇది వచ్చేసి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఈ ఐటమ్స్ వేసుకున్నాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి ఇది కలుపుకున్నాం నీట్గా. ఇక్కడ వచ్చేసి కారము, ఉప్పు వేసేసాం, కారం కూడా వేసేస్తాం. కారం కూడా వేసేసి ఇమీడియట్గా కొంచెం కలుపుకొని మసాలా పడి బ్యాలెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ దాంట్లోంచి నీళ్ళు రావాలి బయటికి. సో ఉప్పు కారం ముందే వేసేద్దాం, ఎందుకంటే చేదవుతుంది కూర లేకపోతే. ఉప్పు కారం లేకపోతే వంకాయ కర్రీ అనేది చేదవుతుంది, అందుకు కారం ముందే వేసేసినాం. ఇప్పుడు పెట్టేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉడికినివ్వాలి. ఉడికిన తర్వాత ఇది వేసేసుకోవడం. జస్ట్ 10 to 15 మినిట్స్ లోపు నైస్ కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మన మసాలాసు ప్లస్ ఆ పోపు గింజలు ఒకటి బ్యాలెన్స్ ఉన్నాయి ఈ వంకాయ ఆనియన్ కర్రీలో. సో వంకాయ కర్రీ రెగ్యులర్ కర్రీలో ఇప్పుడు వేసేసుకున్నాం. ఓకే. సో ఒకసారి మీకు ఆ స్టీమ్ అర్థమవుతుంది కదా, కొంచెం వాటర్ ఉంటుంది దాంట్లో. మనం ఎక్కడ వాటర్ యూజ్ చేయట్లేదు, ఇక కలపాల. సో మీకు శరీరాజు క్యాటరింగ్ సర్వీస్ అనేది లాస్ట్ వీడియో అయిపోయిన తర్వాత మీకు కార్డ్ ప్లే అవుతుంది. సో మనం ఈ వంకాయ కర్రీలో, వంకాయ ఆనియన్ కర్రీలో మనకి ఎలాంటి వాటర్ యూజ్ చేయము, ఎందుకంటే వంకాయలో చాలా వాటర్ ఉంటుంది. వెజిటేబులే వాటర్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మిగిలిన మసాలా వేసుకుందాం. నూరిన మసాలా ఇది. ఈ మసాలా ఎలా నూరుకోవాలో కూడా మీకు తొందరలో చేస్తా వీడియో. తర్వాత కరివేపాకు వేసేసుకొని లాస్ట్ గార్నిషింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. కొత్తిమీర ఒకటి ఉంచేద్దాము అట్లా. తర్వాత ఇది ఒకసారి కళ్ళే తిప్పుకోవాలా. సో ఇలా చేసుకుంటే ఏంటంటే క్వాంటిటీ తక్కువైనా కూడా టేస్ట్ అనేది మీకు ప్రాబ్లం ఉండదు. టేస్ట్ అనేది యమ్మీ టేస్ట్ అవుతుంది. ఓకే. మళ్ళీ వాటర్ పోసుకుంటే అంత మెస్ అయ్యి చెండాలంగా అవుతుంది. ఇప్పుడు ఆవగింజలు జీలకర్ర మర్చిపోయాము మనం, అవి మాడిపోతున్నాయని మనం లాస్ట్లో వేసుకుంటున్నాం. సో ఆవగింజలు ఒక స్పూను కొన్ని వేసుకోవాలి. ఆవగింజలు ఒక 2 స్పూను, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను మీరు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. సో ఆవగింజలు జీలకర్ర వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కలిగి తిప్పుకుందాం. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఆవాలు కానీ జీలకర్ర కానీ వేసుకోవాలి. జీలకర్ర ఇంకా కొంచెం వేసుకున్నాం. జీలకర్ర అనేది అరుగుదలకి బాగుంటుంది. సో లాస్ట్ మనం పెరుగు కలుపుకుంటప్పుడు కూడా మనకి ప్లేట్లో ఆవాలు జీలకర్ర ఉండాలి. అది ప్లాన్ చేయాలి మనం కర్రీస్లో. సో ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. సో ఇది కొంత మగ్గనివ్వాలి. దానికి లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిస్తే సరిపోతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం వాటర్ పోసి కర్రీ అనేది మెస్ చేయవద్దు అనమాట. ఓకే. సో ఉప్పు కారాలు అవన్నీ సరిపోయాయి. కావాలంటే మనం కొంచెం తీసుకొని టేస్ట్ కూడా చూడవచ్చు. ఈ మేకింగ్ ప్రాసెస్లో మసాలా వేసాక ఎలా ఉందనేది ఇప్పుడు కొంచెం ఇది తీసుకొని టేస్ట్ చేయవచ్చు. ఓకే. సో మనం చూద్దాం, ఒకసారి టేస్ట్ చూద్దాము. ఇంత టేస్ట్ కోసం అది పక్కన పెట్టాం. ఇప్పుడు దీని మీద కొంత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. లో ఫ్లేమ్లో ఉండాలి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. సో బాగానే ఉడికింది మెత్తగా. సో ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. ఇది గార్నిషింగ్ కోసం పెట్టుకున్నాం. సో విల్ టేస్ట్ ఇట్
ఎట్ ద పాయింట్ ఆఫ్ కుకింగ్ మసాలా వేసుకున్నప్పుడు కుకింగ్ ఎలా ఉంది టేస్ట్ అనేది చూద్దాం. ఓకే, ఉప్పు కారం సరిపోయినాయి, కాకపోతే తగ్గితే వేసుకోవాలి. సో మసాలా వేసుకున్నప్పుడు కొంత ఉప్పు కారాలు తగ్గితే వేసేసుకోవాలి. దీంట్లో అంతా బాగానే ఉంది కాబట్టి అవసరం లేదు. మసాలా వేసిన తర్వాత 5 minutes అయింది. సో వంకాయ ఆనియన్ కర్రీ అనొచ్చు, ఫ్రై అనొచ్చు. ఓకే, సో కర్రీ అయితే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటే కర్రీ అయిపోతుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అదర్వైజ్ ఇట్ ఈజ్ వంకాయ ఆనియన్ ఫ్రై. ఓకే, వంకాయ ఆనియన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు గార్నిషింగ్ చేసుకుందాం. ఇక్కడ సో ఆల్మోస్ట్ వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నైస్గా ఉడికింది. సో ఇందాక చూసినప్పుడే ఉడికింది హ్యాపీగా. సో ఇక ప్రెస్ చేసుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది ఇది ఉడికిందనమాట. సో ఈ మసాలా కూడా దాంట్లో ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో ఇది కర్రీ కాంబినేషన్, ఈ కర్రీ అనేది కర్డ్ అండ్ రైస్ కాంబినేషన్లో బాగుంటుంది. కర్డ్ రైస్ కాంబినేషన్లో బాగుంటుంది అండ్ చపాతీ కూడా బాగుంటుంది. ఇప్పుడు గార్నిషింగ్ చేసుకుందాం. సో గార్నిషింగ్ కూడా చేశాం. ఓకే, సో మన వేడి వంకాయ ఆనియన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. వంకాయ ఆనియన్ కర్రీ. ఓకే, ఆనియన్ ఫ్రై ఆర్ కర్రీ రెండు అనొచ్చు. దీంట్లో వాటర్ యాడ్ చేస్తే కొంత గ్రేవీ అవుతుంది కానీ పాడైపోతుంది. దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. కొంచెం కొబ్బరి పొడి, నువ్వుల పొడి ఎక్కువ వేసుకొని గ్రేవీలా చేయాలి. దాన్ని గ్రేవీలా చేసి దాంట్లో కొంత చిల్లీ పేస్ట్, ఆ పేస్ట్ అవన్నీ చేయాలి. అది గ్రేవీ అనేది సపరేట్ ఉంటుంది. గ్రేవీ అనేది సపరేట్గా చేద్దాము. ఇది ఫ్రై అయ్యేది. ఓకే, సో అవర్ డిష్ ఈజ్ కంప్లీటెడ్. వంకాయ ఆనియన్ ఫ్రై will taste with rice. Okay, సో దీనిపైన వంకాయ వేద్దాం. సో వంకాయ ఫ్రై అనేది తీసుకొని కలుపుకొని వేసుకోవాలి. అండ్ ఇప్పుడు విల్ టేస్ట్ ఇట్. సో వంకాయ ఆనియన్ కర్రీ చాలా వేడిగా ఉంది, అందుకని స్పూను. అండ్ విల్ టేస్ట్ ఇట్. సో వంకాయ ఆనియన్ కర్రీ, వంకాయ ఆనియన్ ఫ్రై ప్లస్ రైస్. అండ్ ఇది కడుతో కూడా బాగుంటుందని చెప్పాను ఇందాక. సో ఫస్ట్ మనం రైస్తో టేస్ట్ చేద్దాం. గోడ్ టేస్ట్ ఉంది. అండ్ మనకి ఈ కర్రీ అనేది మనకి వంకాయ సెలెక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ద బెస్ట్ వంకాయలు అనేది నాటు వంకాయలు ఉంటాయి, హైబ్రిడ్ ఉంటాయి, పొడి వంకాయలు ఉంటాయి, కొంచెం రౌండ్ కూడా ఉంటాయి. సో రౌండ్ వంకాయలు టేస్ట్ గుడ్. ఓకే, అండ్ ఇంకోటి టేస్ట్ చేద్దాం ఇంకొంచెం. సో వంకాయ సెలెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఉప్పు, కారం అండ్ మనకి ఆయిల్లో ఫ్రై అయిన వంకాయ ఆయిల్లో ఫ్రై అయిన టేస్ట్ తెలుస్తుంది మనకి నీట్గా. ఓకే, సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వంకాయ ఆనియన్ కర్రీ ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎండింగ్ తర్వాత మనకి ఒక కార్డ్ ప్లే అవుతుంది, షెరీ రాజు క్యాటరింగ్ సర్వీసెస్ అని. దాంట్లో నా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ సేవ్ చేసుకొని నాకు ఏమైనా ఈవెంట్స్ ఏమైనా ఉంటే నాకు ఫార్వర్డ్ చేయవచ్చు మీరు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో. ఓకే, subscribe.
Sherry Raju Catering Services. We are into weddings, corporate events, parties, indoor, outdoor, and we are specialists in Hyderabadi dum biryani, Dupudupotu mutton biryani, all type of sweets, and Rajugari Kodi Pulavs. And our contact 8688 30336 ESP Raju. Location Hyderabad.